రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9:10 నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీంతో ఆరెంజ్ ఎల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 4 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్నినో ప్రభావంతోనే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు అధికారులు. ఇక మరో 4 రోజుల తర్వాత పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, హైదరాబాద్ లో అధిక ఉష్ణోగ్రత పాటు రాష్ట్రం మొత్తం కూడా ఇంత వేడిగా ఉంటుంది, ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ వెదర్ కండిషన్స్ ఎన్ని రోజులు ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 6 రోజుల నుంచి కూడా సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే మన మే మొదటి వారం నుంచి కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకు వచ్చే 4 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చే 3 రోజులు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ మనకి వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. నిన్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైన ఉన్నాయి కదా. ఏ జిల్లాలో ఉంది? రానున్న రోజుల్లో ఏ జిల్లాల్లో ఈ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం చూసుకున్నట్లయితే మనకి కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, మహబూబాబాద్, జయశంకర్, ఖమ్మం, నిర్మల్ జిల్లాల్లోని మనకి వడగాల్పులు వీచిన అవకాశం అయితే తెలుస్తుంది. మన ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. 44.5 డిగ్రీలు దాదాపుగా నమోదవడం అయితే జరిగింది. అక్కడ హీట్ వేవ్ కూడా అంటే వడగాల్పులు కూడా వేచడం అయితే జరిగింది. అత్యధికంగా మనకి 44 డిగ్రీలు నిజామాబాద్లో కూడా రావడం జరిగింది. అలాగే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్లో 42, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో 44 డిగ్రీలు, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత అయితే నమోదవడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 7 నుంచి 10-12 డిగ్రీల వరకు కూడా వేరియేషన్ వస్తుంది అంటూ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న లెక్కలు ఉన్నాయి. అసలు ఎందుకు, దీనికి ప్రధాన కారణం ఏంటి? గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొద్దిగా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. మనకి మార్చి చివరాఖరు నుంచి మనకి ఈ ఉష్ణోగ్రతల పరంపర అనేది కొనసాగుతూ దాదాపుగా ఏప్రిల్లో మనకి 1-2 వారాలు కొద్దిగా గ్యాప్ ఇచ్చినప్పటికంటే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని కొద్దిగా మనకి రిలీఫ్ ఇచ్చినప్పటికీ మిగతా జిల్లాలన్నింటిలోని చాలా వరకు వర్షపాతం సాధారణం కంటే దాదాపుగా 30% అంటే తక్కువగా పడడం అయితే జరిగింది. అలాగే మే నెలలో కూడా చూసుకున్నట్లయితే సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. గత ఏడాది కంటే ఈ సంవత్సరం కొద్దిగా వార్మింగ్గానే ఉందని చెప్పవచ్చు. ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి ఉష్ణోగ్రతలు. దీనికి ఒక మేజర్ మొదటి బలమైన కారణం ఎల్నినోకే చెప్పవచ్చు. ఎల్నినో బలహీన పడే సమయంలోని మొత్తం విండ్ ప్యాటర్న్ని కొద్దిగా చేంజ్ చేయడం వల్ల సడన్గా మనకి ఈ ఉష్ణోగ్రతలు కూడా అలాగే భూతాపం పెరుగుతూ ఉండడం, కాలుష్య కారకాలు కూడా పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే సాధారణ వేడిమి కూడా అత్యధికంగా కనిపించట్లే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. మేడం, ఇప్పుడు ఈ ఇయర్ మీరు అన్నట్టుగా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వార్మెస్ట్ ఇయర్గా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు కదా. రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది? నిజంగానే ఈ ఇయర్ వార్మెస్ట్ ఇయర్ అనుకోవచ్చా? అది చెప్పలేము. అది మొత్తం ప్రామాణికంగా తీసుకుంటాము. ఒక ఇండియానే కాకుండా భారతదేశానే కాకుండా మొత్తం గ్లోబ్ అంతా ప్రామాణికంగా తీసుకొని చేసుకుంటారు. ప్రస్తుతానికి అయితే వార్మెస్ట్ ఇయర్ అయితే కాదు. ప్రస్తుతానికి సాధారణ అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే చూస్తున్నాం అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అసలు మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడవుతుంది, సన్సెట్ ఎప్పుడవుతుంది, అధిక ఉష్ణోగ్రతలు డేలో ఏ టైంలో ఎక్కువగా ఉంటున్నాయి? మనకి ఇది దాదాపుగా మే నెల చూసుకున్నట్లయితే సూర్యగమనం అనేది కొద్దిగా మన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే దాదాపుగా 15 నుంచి 18 డిగ్రీల మధ్య ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తెల్లవారుజామున అంటే సన్ రైజ్ అనేది దాదాపుగా 5:30 5:45 నుంచి స్టార్ట్ 5:45 కల్లా ఈవినింగ్ మనకి సన్సెట్ కూడా 6:30 వరకు ఉంటుందన్నమాట. ఈ సమయంలో కాకపోతే దాదాపుగా అధిక వేడిమి అనేది మనకి ఉదయం 10 గంటల నుంచి మొదలై దాదాపుగా 4:30 వరకు కూడా అధిక ఉష్ణోగ్రత ఎక్కువగా వేడిమి ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని పీక్ టైం అంటారు. రెస్ట్ మనకి కొద్దిగా రైజ్ అవుతున్న టైంలో కొంచెం హైగా అనిపించినప్పటికీ హ్యూమిడిటీ ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా మనకి 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 వరకు కూడా మాత్రం అధిక వేడిమి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట.
ముఖ్యంగా ఈ ఎండ వేడిమితో పాటు వడగాల్పులు ఉన్నాయి కదా, ఎన్ని రోజులు ఈ హెచ్చరికలు ఉండబోతున్నాయి? రానున్న 4 రోజుల తర్వాత మళ్ళీ వర్షపాతం ఏమన్నా కురిసే అవకాశం ఉందా? వచ్చే 4 రోజులు కూడా వడగాల్పుల హెచ్చరికలు అయితే ఉన్నాయి, కానీ వచ్చే 3 రోజులు మాత్రం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 4వ రోజులు కొద్దిగా వర్షపాత సూచన కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ ఉత్తర దక్షిణ ద్రోణి కొద్దిగా బలపడే అవకాశం కనిపిస్తున్నందున ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అదేవిధంగా మనకి 7వ తేదీ 8వ తేదీలో కూడా సాధారణంగా కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కొద్దిగా వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు క్రమేపీనా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. రానున్న 3 రోజుల్లో హైదరాబాద్లో వెదర్ ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ చూసుకున్నట్లయితే కొద్దిగా పట్టణ ప్రదేశ ప్రాంతం కాబట్టి అధికంగా మనకు కాలుష్యం వల్ల కూడా సాధారణ వేడిమి కంటే కొద్దిగా అధిక వేడిమి, అలాగే యూవీ డైరెక్ట్ రేడియేషన్స్ కూడా ఉండడం వల్ల ఈ కొద్దిగా అర్బన్ హీట్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతూ 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. కొద్దిగా కొంచెం ఎక్కువగా వేడిమి నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే 2 రోజులు. ఎల్లుండి నుంచి కొద్దిగా తగ్గి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. 4వ రోజు నుంచి కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలకు జనం ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో వడగాలుల తీవ్రత రోజు రోజుకు అధికమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. బాణుడి ఉగ్ర రూపానికి రోడ్లన్నీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఆ ఎండ చెక్కలు, ఎండ వేడికి దాటికి జనమంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండవేడి అనేది కనిపిస్తూనే ఉంది. ఉదయం నుంచి రాత్రి దాకా కూడా ఈ ఎండ ప్రభావం, ఎండ తీవ్రత కనిపిస్తుంది. తర్వాత ఈ హ్యూమిడిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. 46-45 డిగ్రీల ఉష్ణోగ్రత మహబూబ్నగర్ జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా కూడా ఇదే రికార్డు నమోదవుతూ వస్తుంది. ఎల్లో అలర్ట్ నుంచి రెడ్ అలర్ట్కి ఈ ప్రభావం మారిపోయింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జనం ఇళ్ళ నుంచి బయటికి రావద్దని చెప్పి సూచిస్తున్నారు. సో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. సో పాదచారులు, 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. బస్సులో ప్రయాణించే వాళ్ళు, ఆటోలో ప్రయాణించే వాళ్ళు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఎండ వేడిమి, ఎండ ప్రభావం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళంతా రోడ్డు పైన వ్యాపారం చేసుకోవాల్సిందే పూట గడవాలంటే. సో ఖచ్చితంగా వాళ్ళు ఎండకి ఇబ్బందులు పడుతున్నారు. సో ఎండ నుంచి ఉపశమనం కోసం చలివేంద్రాలు అక్కడక్కడ గ్రామాల్లో ఏర్పాటు చేశారు. సో వాటర్ని రెగ్యులర్గా తీసుకుంటూ డిహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ORS ప్యాకెట్లు కూడా ఖచ్చితంగా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పి సూచిస్తున్నారు. ఈసారి మాత్రం గతంలో ఎన్నడూ లేనంత విధంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు కంటిన్యూ అవుతున్నాయి. ఎండల వేడిమి అయితే తీవ్రంగా ఉంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈసారి ఎక్కువగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు మే నెలలో ఉండడం, ఏప్రిల్ మాసంలోనే 40 డిగ్రీల దాటిపోయి ఉండడం వల్ల క్రమక్రమంగా ఎండల వేడైతే పెరుగుతుంది. రోడ్లు నిప్పులు సెగనగా ఎక్కుతున్నాయి. సో రోడ్ల మీద నడవాలంటేనే జనం భయపడుతున్నటువంటి వాతావరణం ఉంది. సో అత్యవసర పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో జనం బయటికి వస్తున్నా సరే దానివల్ల బయటపడలేకపోతున్నారు. ఎండ తీవ్రత వల్ల చాలామంది వడదెబ్బలకు గురవుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నాయి. సో రోజు రోజుకి ఎండల తీవ్రత వల్ల జనం కాస్త ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎండలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్.